హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది హిందూ ఎన్ రామ్ గారు నేను ఒక ఫంక్షన్లో మాట్లాడతా ఇండియాలో నిరంకుశత్వం రోజు రోజుగా పెరుగుకుంటూ ముందుకెలా వెళ్తుంది అండ్ ఈ నిరంకుశత్వానికి 1975లో ఇందిరాగాంధీ గారు ఇంపోజ్ చేసినటువంటి ఎమర్జెన్సీకి అట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఉన్నటువంటి సారూప్యత లైక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఏం చేస్తున్నాడు అమెరికాలో అనేది కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టి ఉన్న చట్టాలని బుల్డోజ్ చేసి వీళ్ళు ఎలా డిక్టేటర్ మేనర్లో ఎలా పరిపాలిస్తున్నారు అనేది ఈ పర్టికులర్ అంశం నిన్న ఆయన పార్టిసిపేట్ చేసిన ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఆయన చెప్పింది ఏంటంటే కంట్రీలో చాలా ఇంటెన్స్గా ఒక డిక్టటోరియల్ మేనర్లో ఉన్నటువంటి అథారిటేరియనిజం అయితే చాలా బలంగా పెరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో చాలా మనం ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటంటే సమాజంలో నిట్టనిలు ఉన్న చీలికలు మతాల వారీగా కులాల వారీగా, తర్వాత కమ్యూనల్ రైట్స్, కమ్యూనల్ హేట్రెడ్నెస్, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఒక హేట్ క్యాంపెయిన్ ఒక పర్ఫెక్ట్గా డిజైన్ చేసి సమాజంలో ప్రమోట్ చేస్తున్నటువంటి హేట్ క్యాంపెయిన్ టువర్డ్స్ ద రిలీజియస్ మైనారిటీస్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రిలీజియస్ హేట్ క్యాంపెయిన్ ఒకటి జరుగుతుంది దేశంలో. తర్వాత వీటన్నిటికంటే ముందు ఫ్యాసిస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో ఈ ఫ్యాసిస్టిక్ భావజాలంతో కూడుకున్నటువంటి వైలెన్స్ దేశంలో చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. అండ్ ఈ ఫ్యాసిస్టిక్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వైలెన్స్ ఏదైతే ఉందో ఈ వైలెన్స్ కంప్లీట్లీ డైరెక్టెడ్ అగెన్స్ట్ ది మైనారిటీస్ ఇన్ ఇండియా అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇది 1990sలో ఈ పర్టికులర్ ఈ డివిజివ్నెస్ ఇన్ ద సొసైటీ, ఆర్కెస్ట్రేటెడ్ హేట్ క్యాంపెయిన్ అవనివ్వండి, లేకపోతే ఫ్యాసిస్టిక్ యాటిట్యూడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ అవనివ్వండి, ఇది జనరల్గా స్టార్ట్ అయింది 1990sలో. ఈ మొత్తాన్ని ఒక రెగ్యులరైజ్డ్ మేనర్లో దీన్ని ఒక పర్ఫెక్ట్గా సిస్టంలో ఆర్డర్లో పెట్టింది మాత్రం 2014లో భారతదేశంలో ప్రభుత్వం మారిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత సమాజంలో ఫ్యాసిస్టిక్ నేచర్తో అవనివ్వండి, డివిజివ్నెస్ అవనివ్వండి, కమ్యూనల్ వైలెన్స్ అవనివ్వండి, లేకపోతే రిలీజియస్ మైనారిటీస్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ అవనివ్వండి, ఇవన్నీ హేట్ క్యాంపెయిన్ అవనివ్వండి, ఇవన్నీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో, అంటే నరేంద్ర మోదీ పేరు ఎత్తలేదు, ఆయన 2014లో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. జనరల్గా ప్రభుత్వం ఒక పార్టీ నుంచి ప్రభుత్వం ఇంకో పార్టీ చేతిలోకి వెళ్ళినప్పుడు పాలసీలో జనరల్గా చేంజ్ వస్తుంది. కానీ ఇక్కడ పాలసీలో వచ్చిన చేంజెస్ తక్కువ, సమాజంలో విద్వేషాలు దానికి వచ్చేటువంటి చేంజెస్ చాలా ఎక్కువ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు అథారిటేరియన్ మేనర్లోనే నిరంకుశత్వంగానే పరిపాలించే ప్రయత్నం చేస్తారు. సో దేశాలు వేరైనప్పటికీ ఇద్దరు కూడా డిసెంట్ని ఒప్పుకోరు, ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలనుకోరు. ఇద్దరికి కూడా ఎక్కడ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆ రెస్పెక్టివ్ దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి, మొరాలిటీస్కి విలువనిచ్చే మనుషులు కాదని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ వీళ్ళిద్దరు ఫండమెంటల్గా ఒక వీళ్ళకు అపోనెంట్గా ఉన్న వాళ్ళ మీద బురద జల్లుకుంటూ రాజకీయాలు చేసే పని చాలా ప్రస్ఫుటంగా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ని పెంపొందించారు. సో ఈ రోజుకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఉంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్తో పాటు సమాజంలో ఉన్నటువంటి నిట్టనిలువ చీలుకలు, హేట్ క్యాంపెయిన్, తర్వాత రిలీజియస్ మైనారిటీస్ మీద అట్రాసిటీస్, దళితుల మీద అట్రాసిటీస్, ఇవి దేశంలో చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్న విధానం. దీనికి తోడు దేశాన్ని ఇంకో పెద్ద మేనర్లో మరి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కాన్సన్ట్రేటెడ్ మేనర్లో కొద్దిమంది దగ్గర దేశ సంపద మొత్తాన్ని కట్టబెట్టే విధానం, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది దేశంలో మరీ పెరుగుకుంటూ ముందుకెళ్ళటం వల్ల దేశానికి రాబోయే రోజుల్లో ఈ పర్టికులర్ పాలసీస్ వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులే తప్ప మంచి జరిగేదానికి ఆస్కారం లేదని చాలా క్లియర్గా చెప్పే పని అయితే చేశాడు. అండ్ దేశంలో ఈ ఇంక్రిమెంటల్ అథారిటేరియనిజం ఇలా పెరుగుకుంటూ వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఇండియాలో మాత్రం రాబోయే రోజుల్లో ఒక నిరంకుశక పాలన యొక్క బీజాలు రాబోయే గవర్నమెంట్స్ మారినా కానీ వాళ్ళు కూడా కంటిన్యూ చేసేదానికి ఎంతో కొంత ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒక సస్పీషియస్గా మాట్లాడిన మాట ఏంటంటే ఆయన ఇండియాలో ఉన్నటువంటి మీడియా ఫియర్లెస్ మీడియా అనేది కంప్లీట్గా చంపేశారు. ఈరోజు ఉన్నటువంటి మీడియా రూలింగ్ కోalitionకి, రూలింగ్ పార్టీలకి అనుకూలంగా రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రూలింగ్ పార్టీకి సంబంధించిన అంశాల మీద భజన చేయడం తప్ప దేశానికి రియల్గా కావాల్సినటువంటి అంశాల మీద జర్నలిజం కానీ వార్తలు కానీ అందించే ప్రయత్నం ఈరోజు ఉన్నటువంటి మీడియా చేయట్లేదు అని చాలా క్లియర్గా చెప్పే పని అయితే చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెలివిజన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ కూడా కంప్లీట్గా రూలింగ్ పార్టీకి అనుకూలంగా మారిపోయి వాళ్ళ ప్రాపగేషన్, వాళ్ళ ఎజెండా మోసే దాంట్లో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇక్కడ దేశంలో
నరేంద్ర మోదీ పాలన తర్వాత నిరంకుశత్వం పెరిగినా కానీ దేశంలో ఇప్పటికీ కొంతవరకు మాత్రం ఇండిపెండెంట్ జర్నలిజం కొంతవరకు, తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇంకా కొంచెం బతికుంది. సో దానివల్ల దేశంలో ఒక 100% మొనార్కీ రాలేదు. ఈ మొనార్కీ యొక్క ప్రపోర్షన్ పెరుగుకుంటూ వెళ్తుంది, కానీ కంప్లీట్గా ఒక మొనార్కీగా అయితే లేకపోతే అథారిటేరియన్ స్టేట్గా ఇంకా మారలేదు. బికాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఇండిపెండెంట్ జర్నలిజం ఉంటాం, తర్వాత యాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్గా ఉండేటువంటి జర్నలిస్టులు ఇంకా దేశంలో ఉండటం వల్ల వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేకపోయినా వాళ్ళు అదర్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడ్స్ని ఉపయోగించుకొని దేశంలో జరుగుతున్న నిజాలు దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అథారిటేరియన్ రిజిమ్ పెరుగుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో చాలా కమ్యూనలిజం అనేది పాలిటిక్స్ని కంప్లీట్గా కమ్యూనలిజం అయితే చేసి పడదొబ్బేశారు వీళ్ళు. అండ్ సెకండ్ థింగ్ వీళ్ళు చేసింది ఏంటంటే మొబిలైజేషన్ స్ట్రాటజీ ఏంటంటే మతాన్ని వాడుకొని పొలిటికల్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రజల యొక్క మద్దతును కూడగట్టే దాంట్లో మతాన్ని చాలా అద్భుతంగా వాడే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ ఇంక్రిమెంటల్ అథారిటేరియనిజం పెంచుకుంటూ ముందుకెళ్లే క్రమంలో భాగంగా స్టేట్లో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఈ ప్రభుత్వం మారిన తర్వాత రీజిక్ చేసి కంప్లీట్గా వీళ్ళ భావజాలానికి అనుకూలంగా ఉండేటువంటి మనుషులను అక్కడ కూర్చోబెట్టేసి వ్యవస్థ మొత్తాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అథారిటేరియనిజాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్లే దాంట్లో ఒక పక్క మీడియా పాత్ర ఎక్కువ ఉంది. మీడియా పాత్రతో పాటు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు లేకపోతే స్టాట్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి పాత్ర కూడా అంతే ఇంక్రిమెంటల్గా ఉంది ఈ అథారిటేరియన్ ట్రేడ్స్ ఇండియాలో పెరుగుకుంటూ వెళ్ళేదానికి. తర్వాత ఈ ఒక హేట్ స్పీచ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక సోషల్ మీడియాలో చాలా పెద్ద మొత్తంలో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మరీ ముఖ్యంగా రూలింగ్ పార్టీ అనేదానికంటే కూడా బీజేపీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో హేట్ క్యాంపెయిన్ ప్రమోట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అది దేశం ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పటి వరకు ఇంత హేట్ క్యాంపెయిన్ ఎక్కడా జరగలేదు. అండ్ ఇలాంటి హేట్ క్యాంపెయిన్ ఇండియాలో ఏదైతే రిలీజియస్ మైనారిటీస్ మీద, అపోజిషన్ పార్టీల మీద జరుగుతున్న హేట్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో బై బీజేపీ, అది ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరగనంత ఒక విచిత్రంగా మరీ పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి హేట్ క్యాంపెయిన్ని అపోనెంట్ పొలిటికల్ పార్టీస్ మీద, అపోనెంట్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ మీద, అపోనెంట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన అంశాలని రైజ్ చేసి మాట్లాడుతున్నటువంటి మీడియా మీద కూడా వీళ్ళు చేస్తున్నటువంటి హేట్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఈ హేట్ క్యాంపెయిన్లో వీళ్ళు చాలా ప్రధానంగా వాడుతుంది ఏంటంటే హేట్ స్పీచ్ ఒకటి, డిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి. ఈ మిస్ఇన్ఫర్మేషన్తో పాటు ఒక టాక్సిక్ ప్రోపగాండా, సమాజంలో ఒక విషాన్ని చిమ్మేటువంటి అంశాల మీద చాలా పెద్ద మొత్తంలో ఇలాంటి ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ హేట్ స్పీచ్ వీటన్నిటితో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని మీడియాలు కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్కి, డిస్ఇన్ఫర్మేషన్కి, హేట్ స్పీచ్కి నిలువుగా మారిపోయింది. సో దేశంలో చాలా పెద్ద మొత్తంలో ఈ అథారిటేరియన్ రిజిమ్ పెరుగుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రధానమైనటువంటి పాత్ర మీడియా నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి దేశంలో ఇండిపెండెంట్గా పనిచేయాల్సినటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీలు బీజేపీకి కంప్లీట్గా సరెండర్ అయిపోవడం వల్ల ఈరోజు దేశంలో ఒక నిరంకుశ పాలన 2014 అంతకుముందు లేదని కాదు, అంతకుముందు ఉండేది, కానీ దాన్ని 2014 తర్వాత ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దేశ ప్రజలకు తెలియనట్టుగా తెలిసినా కానీ వాళ్ళ మీద దాడి చేసుకుంటూ ఒక నిరంకుశ పాలనని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రక్రియ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఎన్ రామ్ గారు మాట్లాడుతూ ఒక అథారిటేరియన్ రిజిమ్ పెరిగిందన్నారు, కానీ నరేంద్ర మోదీ అనే ప్రస్తావన అయితే అట్లా. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి మదర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్, సో వీళ్ళిద్దరు కలిసి అండ్ ఆర్ఎస్ఎస్ ఇచ్చేటువంటి సలహాల మేరకు మాత్రమే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన జరుగుతుందని మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.